పాదయాత్ర అంటే చెప్పేది ఏముందండి దీంట్లో. ఇంతకుముందుకు ఆయన పాదయాత్ర చేశారు. అప్పుడు పాదయాత్ర చేసినప్పుడు తండ్రి మరణించారు. రాజశేఖర రెడ్డి గారికి చాలా మంచి పేరు ఉంది ప్రజల్లో. ఆయన ఎన్నో సేవలు చేశారు. ఆయన కుమారుడిగా ఆయనకు జనం నీరాజనాలు పలికారు. ఆయన ఎప్పుడు వస్తారు అని చేసి వెయిట్ చేశారు. ఎండలో నిలబడ్డారు, కాళ్ళు కాల్చుకున్నారు. అయినా సరే ఆయన పూలమాలలు వేద్దాం, పూలదండలు వేద్దాం అని చెప్పేసి వెయిట్ చేశారు. ఇప్పుడు వస్తున్నది జగన్ గారు మాత్రమే, రాజశేఖర రెడ్డి గారు. ఆయన కుటుంబాన్ని ఎప్పుడో మర్చిపోయారు. తల్లికి కానివాడు, చెల్లికి కానివాడు ప్రజలకు ఏమవుతాడండి? జగన్ గారు ఇప్పుడు పాదయాత్ర చేసేది ఏంటంటే భయపెట్టడానికే. ఇంకా నేనున్నాను, నెక్స్ట్ వస్తే నేను చూస్తాను, నేను చేస్తాను, ఎక్కడ ఉన్నా పట్టుకుంటాను. దాని గురించి నేను క్లియర్ చెప్తుంది. ఆయన పథకాలు అనేది ఫ్రీ గిఫ్ట్స్ ఇచ్చారు అంతే. డెవలప్మెంట్ అనేది చేయలేదు క్లియర్గా. ఆ డెవలప్మెంట్ చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోయేవాళ్ళు ఎప్పుడో. అది చేయక ఆ తప్పు వల్లనే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేశారని చెప్పి ప్రజల్లో క్లియర్గా తెలుసు. ఆల్రెడీ తెలంగాణను డెవలప్ చేసే ఉంచారు. హైదరాబాద్, తెలంగాణ అంటే హైదరాబాద్ మీకు క్లియర్గా తెలుస్తుంది. దాన్ని బట్టేసి ఇప్పుడు ఆంధ్రాన్ని కూడా డెవలప్ చేస్తారు. ఆయన సామాన్యంగా ఖాళీ కూర్చునే వాళ్ళు కాదు. ప్లస్ అంతేకాకుండా ఆయన మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దేశంలోనే ప్రప్రథమంలో టాప్ 10 లీడర్స్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఉంటారు. అటువంటి వారు ఉన్న తర్వాత ఎన్ని పాదయాత్రలు చేసినా పనికిరాదండి.